రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసినందుకు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కడప కోర్టు తప్పుపట్టింది. కేవలం ఒక పోస్ట్ షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసులకు మొట్టికాయలు వేసింది కోర్టు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి తీరును కొంతమంది టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు. దాన్ని షేర్ చేశాడని అమ్జద్ బాషా పిఏ ఖాజాపై కేసు పెట్టారు. టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో అరెస్ట్ చేసి కడప తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కోరారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏంటని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలతో టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి షాక్ తగిలినట్లయింది. 41A నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో అమ్జద్ బాషా పిఏ ఖాజా విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు ఎవరైతే ఈ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ఒక వీడియోని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీద సీనియర్ మహిళలు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు విడుదల చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టకుండా దాన్ని షేర్ చేసినటువంటి ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజా మీద కేసు పెట్టడమే ఒక కుట్రకి తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీలో ఉన్నటువంటి లుకలుకలన్నింటినీ తీసుకొచ్చి దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు ఎవరైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు అందడంతోనే ఆగమేఘాల మీద పోలీసులు హైదరాబాద్ బయలుదేరి నిన్న సాయంత్రం అతను అదుపులోకి తీసుకోవటం, రకరకాలుగా డీటీసీ అంటే పోలీసులు శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చి ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ ప్రశ్నించడంతో పోలీసు ఏదైతే డిఎస్పీ కార్యాలయానికి తీసుకురావటం కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తుంది. ఈ రోజు సాయంత్రము ఆయన ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారో మెజిస్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తే దాని మీద మీరు అరెస్ట్ చేసి రిమాండ్ కోరటం ఏంటి అనేది కీలకంగా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఫిర్యాదు తీసుకోవడంతో పాటు దీనికి స్టేషన్ పై నుంచి పంపించాల్సిన 41A నోటీసులు ఇచ్చి పంపించాల్సినటువంటి నేపథ్యంలో మీరు ఈ విధంగా చేయడం సరైనది కాదని చెప్పి ఆ మెజిస్ట్రేట్ కూడా ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 41A నోటీసులు ఇచ్చి ఆయన విడుదల చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇమీడియట్ గా అతన్ని రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్.